ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కంటే కూడా ఎన్నికల టైంలో ఎన్నికల ముందు ఫలితాల టైంలో జరిగినటువంటి రాజకీయ డిస్కషన్ల కంటే కూడా వైసీపీ పార్టీ ఓడిపోయి 11 సీట్లకే పరిమితమయ్యి అవతల కూటమి 164 సీట్లు తెచ్చుకునే అధికారంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క ఈవీఎంల గురించి మాత్రం తీవ్రమైనటువంటి డిస్కషన్ నడుస్తుంది. ఈవీఎంలు హ్యాక్ అయ్యాయా, ఒకవేళ హ్యాక్ అయితే ఎవరు హ్యాక్ చేశారు, దీని వెనక ఉన్నటువంటి దుర్మార్గాలేంటి, దారుణాలేంటి, ఎందువల్ల ఇట్లా జరిగింది, వైసీపీ పార్టీ యొక్క తీవ్ర ఓటమికి ఈవీఎంలే కారణమని వైసీపీ అభిమానులు కానీ, వైసీపీ మీడియా కానీ, వైసీపీ జనాలు కానీ గట్టిగా నమ్ముతున్నారు. ఇంకో పక్క అసలు దేశవ్యాప్తంగా ఈవీఎంల సంగతి చూస్తే ఎప్పటి నుంచో ప్రశాంత్ భూషణ్, ఈ ఆప్ పార్టీకి లేదా లాయర్గా ఉండేటువంటి ప్రశాంత్ భూషణ్ ఈవీఎంల మీద పోరాటం చేస్తూనే ఉన్నారని చెప్తోంది వైసీపీ. ఆయన ఈవీఎంలో ఉన్నటువంటి రాంగ్ ఇష్యూస్ని బయటపెట్టేటువంటి ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేస్తున్నారని, అయితే దాని విషయంలో ఇంకా ఆయన పురోగతి సాధించాల్సి ఉందని చెప్తున్నారు. ఇంకో పక్క ఎలన్ మస్క్ రీసెంట్గా అమెరికాలో మీరు ఈవీఎంల ద్వారా ఎలక్షన్ అనేది నడపద్దు, ఈవీఎంని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఏఐ ద్వారా అత్యంత తేలిగ్గా హ్యాక్ చేయొచ్చు, ఆ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయనేసి ఎలన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ మంది ఉండేటువంటి అత్యంత తెలివి గల వాళ్ళలో టాప్ 10లో ఉన్నాడు ఇతనని చెప్తూ ఉంటారు. అయితే ఇతనికి ఉన్నటువంటి తిక్క ఏంటంటే రామ్ గోపాల్ లాగా ఒక్కోసారి సీరియస్గా మాడుతున్నాడు, కామెడీ మాడుతున్నాడో తెలియదు. సో ఈ ఈవీఎంల గురించి అతను సీరియస్గా అన్నాడు, కామెడీగా అన్నాడు అనేది తెలియదు. ఇంకో పక్క మహారాష్ట్రలో రీసెంట్ ఎన్నికల్లో కొన్ని తక్కువ నేరో ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి ఒక లీడర్ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో ఆ లీడర్ యొక్క బామ్మర్ది ఈవీఎం ఏ రకంగా ఓపెన్ చేయొచ్చు అనేటువంటి అంశాన్ని ఈవీఎం ముట్టుకోకుండా చేసి ప్రూవ్ చేసి చూపించాడు. సో ఇదంతా కూడా మీడియా కవర్ చేయకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది, దీన్ని కవర్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. సో కాబట్టి మహారాష్ట్రలోని చోట్లే అక్కడ జరిగిందంటే ఇక్కడ ఏం జరిగి ఉంటుంది, కొన్ని చోట్ల ఎంపీ సీట్లకి కూటమికి వస్తే వాటిని కొన్ని ఎంపీ సీట్లు ఏవైతే వైసీపీకి వచ్చాయో ఎమ్మెల్యే సీట్లు కూటమికి రావడం, అంటే భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్, ఊహించినటువంటి ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం లేని చోట్ల కూడా క్రాస్ ఓటింగ్లు జరగడం, దీని గురించే జనాల మధ్య డిస్కషన్లు అన్నీ నడుస్తున్నాయి. సో మరి ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే కంపల్సరీ సుప్రీంకోర్టుకు వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన లీగల్ టీం కానీ అని వైసీపీ యొక్క అభిమానులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఈవీఎంల యొక్క తేడా జరిగింది అని మీరు అనుకుంటున్నారంటే ఎస్ అని కామెంట్ చేయండి. అబ్బాయి అలాంటిది ఏమీ లేదు, ఇదంతా కూడా వైసీపీ సృష్టి లేదా వాళ్ళ హడావుడి అంతే. 2019లో కూడా టీడీపీ ఇట్లాగే అంది, మీకు గుర్తుంటే ఈవీఎంల వల్లే ఓడిపోయాం, ఈవీఎం గోల్మాల్ జరిగిందని. ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదు, అప్పుడు వీళ్ళు మాట్లాడలేదు, అంతే. సో మీకేమనిపిస్తుందో కంపల్సరీ కామెంట్ చేయండి. ఈవీఎంల గోల్మాల్ జరిగింది ఏపీలో అనుకుంటే ఎస్ అని, జరగలేదు ఇదంతా హంబక్ అనుకుంటే నో అని కామెంట్ చేయండి. బట్ ఏపీ ప్రజానీకం ఏమనుకుంటుంది అనేది కంపల్సరీ జనాలకు తెలియాలి. ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ అసలు కామెంట్లు చూస్తారు కదా, సో వైసీపీ వాళ్ళు చూస్తారు, టీడీపీ వాళ్ళు చూస్తారు కామెంట్లు, పార్టీలు పెద్దలు, కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా కంపల్సరీ కామెంట్ చేయండి ఎస్ లేదా నో అని.